మంత్రి పిలిచి రాజు చెప్తాడంట మంత్రితో, యుద్ధానికి వెళ్ళాను, ఈ బొట్టన వెళ్ళిపోయింది నాయన అని చెప్పాడంట. అన్నీ మనం మేలుకే రాజా అన్నాడంట. రాజు కోపం వచ్చిందంట. నా వేలు పోవడం నీకు మేలా? ఎవరక్కడ? ఇతను తీసిపోయి శరసాలు ఏమన్నాడంట. సరే కొద్ది రోజులు గడిచిన తర్వాత రాజు వేటకు బయలుదేరినాడు. వేటకు బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. ఈయన వేటాడుతూ ఏమీ దొరకపోయలే, కట్టలే, ముందుకు వెళ్ళలేకే మనుషులు పీక్కొని తినే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఎత్తుకుపోయి ఆయన్ని వాళ్ళ దేవతకి బలిచ్చి తినాలని తీసుకుని వెళ్ళి రెడీ చేశారు. ఆయన్ని కట్టేశారు. వాళ్ళేదో పద్ధతులు వాళ్ళు చేస్తుంటే ఇంకా బలి అయిపోయేటప్పుడు చూశారు రాస్తాయి. చూస్తే బొట్టన వెళ్ళలేదు రాజుకి. లేకపోయలేకే బొట్టన వెళ్ళలేదు, ఇతన్ని ఇవ్వకూడదు, వదిలేండి అన్నారంట. వదిలేక ఆయన వదిలేసి దూకి లేచి వచ్చి లోపలికి వచ్చి మంత్రిని పిలవన్నాడంట. మంత్రి పిలిచి, అవును ఆ రోజు నా బొట్టన వెళ్ళిపోయిందంటే అంతా మన మేలుకని అన్నావు కదా, నీకు జైలు వేస్తే నీకేం మేలు జరిగింది అన్నాడు. రాజా నాకు కూడా మేలు జరిగింది. ఏం మేలు? ఒకవేళ నువ్వు నన్ను జైలు లేకుంటుంటే నేను నీతో వచ్చుంటా నాకు అన్నీ బాగున్నాయి, నన్ను ఎందుకు చంపేసి ఉంటాను అక్కడ. హల్లెలూయా, నాకు కూడా మేలు జరిగింది రాజా.